వంటి కృపను బట్టి మనము దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మనం గత కొన్ని దినాల నుండి ప్రతి బుధవారము మత్తయి సువార్త ధ్యానాలలో ఎన్నో సంగతులు నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తున్నారు. అందును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీ సన్నిధానములో మేమందరము కూడుకొని నీ విలువైన మాటలు వినటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మత్తయి సువార్త ధ్యానాలలో మేము ప్రభు నేర్చుకుంటున్నటువంటి ప్రతి మాట వినుట కంటే విన్నదానిని ఆచరణలో పెట్టుట ఎంతో ప్రాముఖ్యమైనదని మీ వాక్యము ద్వారా మేము తెలుసుకుంటున్నాం. కనుక వినటము కాదు కానీ వినిన దాని ప్రకారము మేము నడుచుకొని జీవించటానికి, భూమి మీద నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మలను చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృప మాతో ఉంచండి, బలపరచండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించండి. నీ మాటలు నీ మాటలుగా బోధించగలుగుటకు తగిన సహాయము చేయమని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయములో నుండి మనము మరికొన్ని సంగతులను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా బైబిల్ గ్రంథములో నుండి మరికొన్ని సంగతులు ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయములో నుండి నేర్చుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 28, 29, 30 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు మనము చదువుకుందాం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చాలండి ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ 12వ అధ్యాయం అంతా కూడా ఎక్కువ శాతం పరిసయ్యుల విమర్శలతోనే ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 12వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా కలిసి చేలలో బడి వెళుతూ ఉన్నప్పుడు తన శిష్యులు ఆకలితో ఉండి వెన్నులు త్రుంచుకొని తింటున్నారు. అప్పుడు అక్కడున్నటువంటి పరిసయ్యులు ఆ విషయాన్ని చూచి
నీ శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారేంటి అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారు వారికి సరి అయిన సమాధానం చెప్పారు. సమాధానము చెప్పినప్పుడు సమాధానము తెలుసుకున్న తర్వాత వారిలో మార్పు రావాలా వద్దా? తప్పనిసరిగా మార్పు రావాలి. మార్పు రాలేదు అంటే ఆ వ్యక్తి తెలుసుకోవటానికి అడిగిన ప్రశ్న కాదది, కుట్రతో అడిగిన ప్రశ్న, నేరము మోపాలి అనే ఉద్దేశముతో అడిగిన ప్రశ్న. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రశ్నించాడంటే తెలుసుకోవటానికైనా ప్రశ్నించాలి, లేకపోతే ఆ ప్రశ్నను బట్టి ఆ వ్యక్తి మీద నేరము మోపటానికైనా ప్రశ్నించాలి. ఇది మనము తెలుసుకోవాలి. సరే, ఆ తరువాత యేసుక్రీస్తు వారు ఆయన సమాజ మందిరములో ఓచ చేయగలిగిన వాడిని బాగు చేశాడు. తర్వాత సందర్భం మనం ఓచ చేయగలిగిన వాడిని బాగు చేసినప్పుడు వాళ్ళంతా ఏమన్నారు చూసి అంటే, మళ్ళీ విశ్రాంతి దినాన్ని తీసుకొచ్చారు. విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయం కాదు కదా, ధర్మశాస్త్రం అలా చెబుతుంది కదా అని వారు యేసు ప్రభువుతో అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు మళ్ళీ వారికి మంచి సమాధానం ఇచ్చాడు. ఎవని గొర్రె అయినా గుంటలో పడితే విశ్రాంతి దినమున దానిని బయటికి తీయరా? దానికంటే కూడా మనుషుడు గొప్పవాడు కదా అని వారికి సమాధానం ఇచ్చాడు. అంటే వీళ్ళు విశ్రాంతి దినము అనేటువంటి పదాన్ని పట్టుకున్నారు, సబ్బాతు దినము అనే పదాన్ని పట్టుకున్నారు, దినమునకు ప్రాముఖ్యతనిచ్చారు. మనిషి బాగుపడటం వీళ్లకు ఇష్టం లేదన్నమాట. ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. రెండవసారి కూడా యేసుక్రీస్తు వారు వారికి సరైన సమాధానమే చెప్పాడు. అప్పటికైనా వాళ్ళల్లో ఏమైనా మార్పు వచ్చిందా అంటే రాలేదు. దానికి యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథములో ఉన్న ప్రవచనాలను ఎత్తి వారికి చూపించాడు. యెషయా గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనాలు ఎత్తి చూపించాడు. అయినా వాళ్ళ జీవితాలలో ఎటువంటి మార్పు కలగలేదు. ఇక ఆ తరువాత ఆయన దయ్యము పట్టినటువంటి ఒక మోగవాడిని బాగు చేశారు. ఆయన దయ్యము పట్టిన మోగవాడిని బాగు చేస్తే ఇప్పుడు వాళ్ళకి విశ్రాంతి దినంగా అది అడ్డొచ్చింది. విశ్రాంతి దినము వీళ్ళకి అడ్డు రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మరొక దాన్ని తీసుకొచ్చారు, మరొక సమస్యను తీసుకొచ్చారు. ఆయన చెవిటివాడైన మోగవాడిని స్వస్థపరిచాడండి. అక్కడున్న ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఈయన దావీదు కుమారుడు కాడా అని అనుకున్నారు. పరిసయ్యులు అది చూచి అది విని ఏమన్నారంటే, ఇతడు బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని మళ్ళీ ఇప్పుడు రూటు మార్చారు. చూడండి, అంతకు ముందేమో విశ్రాంతి దినం వీళ్ళకి అడ్డొచ్చింది, ఇప్పుడు విశ్రాంతి దినం కాదు కానీ ఒక వ్యక్తిని బాగు చేశాడు. బాగు చేసినప్పుడు వాడు చిన్ననాటి నుండి, పుట్టిన నాటి నుండి వాడు మోగవాడుగా చెవిటివాడిగా ఉండిపోయాడు. ఇప్పుడు వారి కళ్ళ ఎదుట ఆ చెవిటివాడు వింటున్నాడు, ఆ మోగవాడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా వారి జీవితంలో మార్పు రావాలా వద్దా? రావాలి కదా. అప్పుడు వాళ్ళకి విశ్రాంతి దినం అడ్డొచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈయన వెళ్ళగొడుతున్నాడు, ఈయన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడంటే బయల్జెబూలు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు తప్ప ఈయన ఏదో గొప్పవాడు కాదు అన్నట్లుగా ఆయన్ని చిత్రీకరించి వక్రీకరణతో చూపించాలి అని అనుకున్నారు. ఒక చెవిటివాడిని బాగు చేయటం, ఒక మోగవాడి నోట నుండి మాట రానివ్వటం అది సామాన్యమైన విషయమా? ఏవండి, అది ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు చెప్పండి? ఎవ్వరూ చేయలేరండి. దేవుడు అంటాడు ఒకసారి మోషేతో, మోషే నేను నత్తివాడిని ప్రభువా, నేను వెళ్ళను, నేను నత్తివాడిని ప్రభువా, నేను ఐగుప్తు దేశానికి వెళ్ళనంటే ప్రభు ఏమన్నాడు? నత్తివాడినే గాని, మోగవాడినే గాని, చెవిటివాడినే గాని, కుంటివాడినే గాని పుట్టించిన వాడు ఎవరు? నేనే కదా అని ప్రభు చెప్పాడు. ప్రియులారా, పుట్టించిన వాడే ఇప్పుడు బాగు చేయగలిగినటువంటి శక్తిని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
ఆ అధికారం ఇచ్చి యేసుక్రీస్తును పంపించాడు. ఆ అధికారము తీసుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు తండ్రి యొద్ద నుండి. ఇప్పుడు వచ్చి ఆ మోగవాణ్ణి బాగు చేస్తే ఆశ్చర్యపడి, అరే ఇంతవరకు ఇతడు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఇతడు మాట్లాడుతున్నాడేంటి ఆయన మాట వినగానే అని ఆశ్చర్యపోయి ఆయన యందు విశ్వాసం ఉంచవలసినటువంటి వీళ్ళు దయ్యముల అధిపతి వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అనేటువంటి ఇంకొక నేరం తీసుకొచ్చారు. అంటే వీళ్ళ పనంతా ఏంటంటే వాక్యము విని బాగుపడటానికి కాదు, వీళ్ళంతా యేసు ప్రభువుని చిన్న చూపు చూపించి ప్రజలలో ఉన్న ఆయన మీద ఉన్న ప్రేమను ఏం చేయాలనుకుంటారు, వీళ్ళు తీసేయాలనుకుంటున్నారు. ప్రియులారా ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా చాలామంది వారు తీసుకునేటువంటి మాటలను వక్రీకరించి మాట్లాడుతూ ఏదో క్రైస్తవ్యాన్ని కించపరచాలి, క్రైస్తవ్యము భూమి మీద చిన్న చూపుతో చూపించాలి అనే కొంతమంది ప్రియులార భూమి మీద ఉన్నారు. అయినా కూడా ఆయన గొప్పతనం ఆగుతుందా? ఆయన గొప్పతనం ఏమైనా తక్కువ అవుతుందా? ఆయన బాహుబలము తక్కువ అవుతుందా అండి? ఒక్కసారి ఆలోచించండి. ఏం కాదండి. ఎన్ని రీతులుగా ప్రభువుని ఎన్ని రీతులుగా మాట్లాడినా వాళ్ళకి చక్కగా సమాధానం చెబుతున్నప్పుడు ఆ సమాధానం విని వాళ్ళ జీవితాల్లో బాగుపడవలసిన వాళ్ళు ఆయన మీద ఇంకా నేరం మోపుతున్నారు. ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెబుతాను. ఒకవేళ యేసుక్రీస్తు వారు బయల్జబూలు అధిపతి అయిన దయ్యముల అధిపతి అయిన బయల్జబూలు వలనే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అనుకోండి, ఒకవేళ ఆ మోగవాడిని బాగు చేశాడు అనుకోండి, మంచిదా కాదా? అది మంచిదే కదా, అది ఏమండి మంచిదే కదా. దాన్ని బట్టైన వాళ్ళు ఏం కావాలి? ఆయన్ని దాన్ని బట్టైన ఆయన్ని గణపరచాలి, దాన్ని బట్టైన ఆయన మహిమపరచాలి. ఒకవేళ అదే మరి దయ్యముల అధికారముతో లేక దయ్యముల అధిపతి అయిన బయల్జబూబు యొక్క అధికారముతో యేసుక్రీస్తు వారు బాగు చేస్తున్నాడని వీళ్ళు తేలిగ్గా చూసినప్పుడు వీళ్ళేమైనా బాగు చేశారు ఆ వ్యక్తిని? ఏమండి వీళ్ళేమైనా బాగు చేశారు ఆ వ్యక్తిని అంటే లేదు. ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచించవలసిన వారమైంటున్నాం. అంటే ఈ పరిసయ్యుల విధానమంతా కూడా దేనికోసం యేసు ప్రభుని వెంబడిస్తున్నారంటే వాక్యమును తెలుసుకొని వాక్య ప్రకారము బ్రతికి ప్రభు కొరకు జీవించాలి అనే ఆలోచన లేదు వీళ్ళకి. ఆయనను తప్పు పట్టాలి, ఆయన మీద నేరము మోపాలి, ప్రజలకు ఆయన మీద ఉన్న ప్రేమను తీసేయాలి. ఇదే వాళ్ళ ఆలోచన. ఎందుకండి అంత ఆయన మీద కొట్టేందుకు, ఆయన మీద ఎందుకు అంత ద్వేషం? ఆయన ఏం చేశాడు? ఆయన అద్భుతాలు చేయటం తప్ప యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి అద్భుతాలు చేస్తాడని, దాని ద్వారానే ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడతాడని ప్రవచనాలు ఎన్నో చెప్పబడ్డాయి. చెప్పబడినట్లుగానే ఆయన ఆ కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో ఒక రాజ్యములో ఉన్నటువంటి వారు ఆ రాజ్యము మీద వాళ్ళు వ్యతిరేకమైపోతే ఆ రాజ్యము నిలవదు, సాతాను మీదే వ్యతిరేకంగా ఎలా వెళుతుంది అని వాళ్లకు చెప్పి ఒక మాట మాట్లాడుతున్నాడు. అదే మనము చదువుకున్నాం. అదేంటంటే, దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. చూసారా, దేవుని రాజ్యానికి యేసుక్రీస్తు వారు దయ్యములను ప్రియుల వెళ్ళగొట్టుట, సూచక క్రియలు చేయుట, అద్భుతాలు చేయటానికి లింక్ ఉందా లేదా? ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుడి అని బోధతో ప్రారంభించాడు. బోధతో ప్రారంభించి అద్భుతాలతో ఆయన వాక్యాన్ని స్థిరపరిచినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఒకసారి లేఖనాలలో మనము చూద్దాము రండి ప్రియులారా. వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే వ్రాయబడినటువంటి విషయాలు 22వ వచనాన్ని 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం.
అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి. వాళ్ళకి చెబుతున్నాడు, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందని వానిగా మీకు కనపరిచెను, ఇది మీరే ఎరుగుదురు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ప్రియులారా ఏ విధముగా ఇక్కడ వారి ఎదుట మెప్పించాడు అనంటే, ఆయన చేసిన అద్భుతముల చేత, మహత్కార్యముల చేత, సూచక కార్యముల చేత ఆయనను మెప్పు పొందింప చేసినట్లుగా మనము చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక వాక్య భాగాన్ని మనము చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము రక్షణ ఎలా ఆరంభమైందో చెబుతూ 3వ వచనంలో ఏమన్నాడో ఒకసారి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఏమైంది చెప్పండి? ఆరంభమైంది. ఆరంభం బోధతో, రక్షణ బోధతో ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని అన్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ గూర్చి బోధ ప్రారంభించి, ఈ బోధలో ఆయన ఎన్నో మహత్కార్యాలు చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో సూచక క్రియలు చేస్తాడు, పరిశుద్ధాత్మ యొక్క వరములను అనుగ్రహిస్తాడు అనేటువంటి వాటి చేత ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. అది యేసుక్రీస్తు వారు చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, వీళ్ళు దీని ద్వారానే మనకు దేవుని రాజ్యం వస్తుంది అనే సంగతి మరిచిపోయి ఆయన్ని విమర్శించటం ప్రారంభించారు. ఆయన మీద తప్పులు మోపటం ప్రారంభించారు. బాగు చేస్తే తప్పు, స్వస్థపరిస్తే తప్పు, అద్భుతాలు చేస్తే తప్పు, ఆశ్చర్య కార్యాలు చేస్తే తప్పు, అన్ని విషయాలలో కూడా పరిసయ్యులు యేసు ప్రభుని ఏం చేస్తూ వచ్చారు? తప్పుబడుతూనే వచ్చారు. కానీ వారు దేవుని వాక్యము చేత వారి హృదయాలు మార్చుకోలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమన్నాడంటే, నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఏంటి దేవుని రాజ్యం అంటే? సంఘం. దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది. ఆ రాజ్యము యేసుక్రీస్తే. ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, మళ్ళీ 3వ దినాన తిరిగి లేస్తాడు. ప్రియులారా, సంఘాన్ని ఆయన స్థాపిస్తాడు. బండ మీద సంఘాన్ని స్థాపిస్తాడు ఆయన. రాజ్యం వచ్చింది, నమ్మాలి వీళ్ళు. అయ్యో, ఇంతకాలం ఎదురు చూసాం ఈ రాజ్యము కొరకే ఇంతకాలం మనము వెయిట్ చేశాం, ఇంతవరకు మనము ప్రవక్తలు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాం. ఇదిగో వచ్చేసింది దేవుని రాజ్యం అని నమ్మాల్సిన వీళ్ళు ఆయన మీద ఏం మోపుతున్నారు చెప్పండి? నేరం వేస్తున్నారండి. ఒక రక్షకుడి మీద, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ప్రభువు మీద, నజరేయుడగు యేసు మీద, ప్రియులారా ఈ లోకములోనికి మానవులను విమోచించటానికి వచ్చిన క్రీస్తు మీద వీళ్ళు ఎంత నేరము మోపుతున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రవచనాలను అర్థం చేసుకోవటం లేదు, ప్రవక్తలు చెప్పిన మాటలు వినటం లేదు. ప్రియులారా, లేఖనాలలో వ్రాయబడిన సంగతులు వీళ్ళకి అర్థం కావటం లేదు. ఒకవేళ చెప్పినా కూడా వీళ్ళు అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకోకపోగా
యేసుక్రీస్తు వారు ఎక్కడ ఏ స్వస్థత చేసినా ముందు ఈ పరిసయ్యులు వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన మీద నేరము మోపుతున్నట్లుగానే మనం చూస్తున్నాం. ఆయన్ను ఏదో తప్పు పట్టాలని, ఏదో ఒక రకంగా ప్రజలలో ఆయన మీద ఉన్న మనసు తొలగించాలని. కారణం ఏంటంటే ఎప్పటి వరకు వీళ్ళ మాటలు విన్నారు, పరిసయ్యుల మాటలు విన్నారు ప్రజలందరూ. పరిసయ్యుల యొక్క జీవితాలు ఎలాగున్నాయనంటే, వాళ్ళు దేవుని మందిరములో ఉన్నంత వరకు లేఖనాలను గూర్చి ప్రజలకు చెప్పాల. దశమ భాగాలు తెండి, మీ పుదీనాలో, మీ జీలకర్రలో, మీ యొక్క ఇదిగో ప్రతి ఒక్క దానిలో నుండి దశమ భాగాలు తెండి అని చెప్పారే తప్ప, మీ మనస్సులు మారాలి, ఇదిగో మనకు ఒక రక్షకుడు వస్తాడు, మనకు పరలోకం ఒకటి ఉంది, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే భూమి మీద భక్తిగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, లేఖనానుసారముగా బ్రతకాలి అని లేఖనాలు చూపించాల్సిన వీళ్ళు వాళ్ళ జీవితాలలో ప్రియులారా దండుకోవటం ప్రారంభించారండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వీటన్నిటినీ ప్రియులారా ప్రక్కకు నెట్టేసేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మీద ప్రజలకు మనసు పోయింది. ఎందుకని? ఇదేంటి, ఇప్పటి వరకు మనం ఎన్నో సంవత్సరాల నుండి ఈ పరిసయ్యులు చెప్పిన బోధ వింటున్నాము, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చే చెప్పే బోధ వాళ్ళకి వ్యతిరేకంగా ఉందేంటి, కొత్త బోధగా ఉందేంటి అని అనుకున్నారా లేదా? వాళ్ళంతా ఇది క్రొత్త బోధగా ఉందేంటి అని అనుకున్నారు కదా. క్రొత్త బోధ కాదు, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ క్రొత్త బోధ కాదు. లేఖనానుసారమైన బోధ చెప్పాడు ఆయన, వాక్యానుసారమైన బోధ చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? లేఖనానుసారమైన బోధ ఏమో కప్పిపెట్టారు, వీళ్ళ అవసరతల కొరకైనటువంటి బోధన ఏం చేశారు? ప్రజలకి చెప్పారు. అది నేను అనటం లేదు, యేసుక్రీస్తు వారే చెప్పాడు. చూడండి, మార్కు సువార్త దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అదే మత్తయి సువార్తలోనే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడండి. చూద్దాం ఒకసారి. దేవుని వాక్యములో అదే మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కొండ మీద ప్రసంగంలో వాళ్ళకి చాలా విషయాలు చెబుతూ వాళ్ళతో ఈ మాటలు చెప్పాడు. చూడండి, 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి. 5వ అధ్యాయము 21వ అధ్యాయం. నరహత్య చేయవద్దు, విమర్శకు లోనగునని మీరు విన్నారు కదా. చాలు. ఇక్కడ ప్రభువారు వాళ్ళకి ఈ మత్తయి సువార్తలో ఎన్నో విషయాలు చెప్పిన సందర్భాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కానీ నరహత్య చేయొద్దు, వ్యర్థుడని మీరు మాట్లాడకూడదు, ఇవన్నీ చెప్పినా ప్రియులారా యేసు ప్రభు చెప్పాడు. కానీ ఈ బోధనంతా కూడా వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రజల మధ్యలో మూసేశారు ఈ బోధ. ఒక్కసారి ఇప్పుడు 23వ అధ్యాయంలోనికి రండి. 23వ అధ్యాయములో వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ఏం చేశారండి? వీళ్ళు పరలోక రాజ్యాన్ని ఏం చేశారండి? వీళ్ళు మూసేశారంటే అర్థం ఏంటి? వాక్యం ప్రజలకు తెలియకుండా చేశారు, వాక్యం ప్రజల దగ్గరికి వెళ్లకుండా చేశారు, వీళ్ళ అవసరతల గురించి బోధించుకున్నారు తప్ప ప్రజలకు పరలోకాన్ని గురించి చెప్పలేదు. అందుకే యేసు ప్రభు వారు కానీ, యేసు ప్రభు కంటే ముందొచ్చిన యోహాను గారు కానీ వాళ్ళు పలికిన మొదటి మాట అదే, పరలోక రాజ్యము సమీపించిందని. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే వీళ్ళు మూసేశారు దాన్ని. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పలేదు. కానుకలదండి, దశంభాగాలదండి. చూడండి, అక్కడే ఉంటుంది. 23వ అధ్యాయం 23వ వచనం. 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేశారు? వీళ్ళు విడిచిపెట్టేశారు. ఏవండి, వీళ్ళ జీవితాలలో ప్రియులారా అక్కడ వాక్యంలో చూస్తున్నాం,
పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించండి అని చెబుతున్నారు. కానీ వీళ్ళు ఏం మర్చిపోయారు? పరలోక రాజ్యము యొక్క సంబంధమైన విషయాలు మర్చిపోయారు. ఏంటది? ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేశారట? విడిచిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వీళ్ళు ఏదైతే మూసేశారో అది తీస్తున్నాడు, వీళ్ళు ఏదైతే మానేశారో వాటిని బోధిస్తున్నాడు, వీళ్ళు ఏదైతే విడిచిపెట్టారో వాటిని చెబుతున్నాడు. మీరు ఇస్తే ఇవ్వండి, పుదీనాలో ఇస్తారా, సోపులో ఇస్తారా, లేకపోతే జీలకర్రలో ఇస్తారా, ఇవ్వండి, కానీ ప్రధానమైనది ఒకటి ఉందని అన్నాడు. ప్రధానమైనది ఒకటి ఉంది ధర్మశాస్త్రంలో, అది మీరు విడిచిపెట్టేశారు. ఇక వాళ్ళే విడిచిపెడితే ప్రజలకేం చెబుతారు? వాళ్ళే పరిసయ్యులే విడిచిపెట్టేశారండి, ఇక ప్రజలకేం చెబుతారు? కాబట్టి ప్రజలకు ఎప్పుడైనా చెప్పవలసిందేంటో తెలుసా? పరలోక రాజ్యపు సంగతులు చెప్పాలి. రాజ్య సంబంధులు ఆ విషయాలే చెబుతారు. మీరు వెలుగు సంబంధులు, మీరు పరలోక సంబంధులు. పరలోక సంబంధులు పర సంబంధమైన విషయాలే చెబుతారు. కానీ పరలోక సంబంధులమని చెప్పుకుంటూ పర సంబంధమైన విషయాలు చెప్పకుండా కేవలం వీటిని గురించే బోధించేటువంటి బోధ అది పరిసయ్యుల బోధ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ రోజున ప్రియులారా, మనము చరిత్రలో క్రైస్తవ లోకాన్ని చూస్తే అసలు వాక్యమే కొదువైపోయింది, వాక్య జ్ఞానమే లేకుండా అయిపోయింది. పరలోక రాజ్యపు సంగతులు తెలియకుండా మూసేసేస్తున్నారండి. ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఆ సంగతులన్నీ చెబుతూ ఉంటే ప్రజలందరూ ఇప్పుడు ఎవరంట వెళుతున్నారు? యేసు ప్రభు వెంట వెళుతున్నారు. ఇప్పుడు వీళ్ళకేంటంటే భయం. ఇంకేముంది, ఈ ప్రజలు ఈయన మాట వింటే ఇంకా ఆయనతోనే వెళ్ళిపోతారు, ఇక మన సమాజ మందిరాల్లో మన మాట ఎవడు వినడు, మనల్ని ఎవడు లెక్క చెయ్యడు, ఎవడు మనకు సంత వీధులలో వందనాలు చెప్పడు. కాబట్టి ఎలాగైనా క్రీస్తు బోధ సరైనది కాదని, ఆయన చేసే అద్భుతాలన్నీ కూడా వక్రంగా చేస్తున్నాడని, ఏదో ఒక రకంగా మలి చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? పరిసయ్యులు ప్రియులారా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను దేవుని ఆత్మ వలన ఇదిగో ఇటువంటి అద్భుతాలు, దయ్యములను వెళ్ళగొడుతూ ఉంటే మీరు తెలుసుకోవలసింది ఏంటంటే దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చింది అని తెలుసుకోండి అని అన్నాడు. దేవుని రాజ్యం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నూతన నిబంధన ప్రారంభం కాబోతుంది యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వారు పాత నిబంధనను తొలగించి మనకు క్రొత్త నిబంధన ఇచ్చి తన సంఘముగా చేయబోతున్నాడు మనల్ని అని ఆనాడు ప్రజలు తెలుసుకుంటూ ఉంటే ఆ ప్రజలను మభ్యపెడుతూ ఉన్నటువంటి వారు వీళ్ళండి. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడండి? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన వాక్య భాగములో మనము చూస్తున్నాం. పాత నిబంధనలో ప్రియులార ఇశ్రాయేలీయులకు ఒక ముఖ్య నాయకుడుగా ఉండి ఆ సంఘాన్ని నడిపించినటువంటి మోషే వారికి ప్రధానమైన వ్యక్తి అయితే, ఇప్పుడు దేవుని కుమారుడే దిగి వచ్చాడు ఈ భూమి మీదకు. పరలోకము నుండి దేవుని కుమారుడే దిగి వచ్చాడు. దిగి వచ్చిన ఆయన ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన రాజ్యమును స్థాపించాలి అని అనుకుంటున్నాడు. ఈ రాజ్యము కొరకే కదండి యేసుక్రీస్తు వారు వచ్చింది. ఈ రాజ్యము ఏర్పరుస్తానని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పాడు కదండి. ఒక్కసారి చూడండి, ఇర్మియా గ్రంథం అనుకుంటాను, బైబిల్ గ్రంథములోనికి వెళదాము రండి. ఇర్మియా గ్రంథము. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ప్రియులారా దేవుడు మాట్లాడుతూ ప్రవక్తల ద్వారా తెలియచేసినటువంటి ఒక మాట. ఇర్మియా గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనము చూద్దామండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చదవండి.
5వ వచనం, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు ఏ చిగురును, నీతి చిగురును పుట్టింతును, పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నొందును. ఇశ్రాయేలు, చూసారండి ఎన్ని గొప్ప సంగతులు చెప్పారో. ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారి యొక్క రాకను గురించి మాట్లాడుతున్నాడు ఇర్మియా గారు. ఇక్కడ మాట్లాడుతూ ఆయన చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? నేను ఈ లోకములోనికి ఒక రాజును తీసుకురాబోతున్నాను, ఒక అధికారిని తీసుకురాబోతున్నాను, ఒక చిగురును పుట్టించబోతున్నాను. ఆ చిగురు ఎలా నడుచుకుంటాడో చెప్పినట్లుగా ఇక్కడ దైవ గ్రంథములో ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. మరొక మాటలు ప్రియులారా అదే ఇర్మియా గ్రంథములో ఉంటాయి. మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన ప్రజలకు నూతన నిబంధనను దయచేస్తానని చెబుతున్నటువంటి సందర్భాలు 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను ఏ నిబంధన అండి? క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది. అంటే పితరులతో చేసిన నిబంధన, దానిని మోషే ధర్మశాస్త్రం అంటాం. నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను ఏం చేశారు? భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయం మీద దానిని వ్రాసేదను. చాలండి. మొదటి నిబంధన దేని మీద రాశాడు? పలకల మీద రాశాడు, రాతి పలకల మీద రాశాడు. క్రొత్త నిబంధన దేని మీద రాస్తున్నాడు? మనస్సులలో, హృదయాలలో రాస్తున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము అవే మాటలు మళ్ళీ ఇక్కడ రాస్తున్నాడు. చూడండి ఒకసారి మీరు 8వ వచనం చదివితే అర్థమవుతుంది. అమ్మా మరి మనం 6వ వచనం నుండి చదివితే ఇంకొంచెం అర్థమవుతుంది. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా వారి ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన. మనము ఏదైతే ఇర్మియా గ్రంథంలో చదువుకున్నామో అదే ఇక్కడ మళ్ళీ ఎత్తి వ్రాస్తున్నాడు. హెబ్రీయులకు పౌలు గారు ఉత్తరం రాస్తూ 10వ వచనం చదవండి. ఇప్పుడు 10వ వచనం, ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. చూసారా, ధర్మ విధులు ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఎక్కడ రాయబడ్డాయి? హృదయాలలో. హృదయాలే పలకలైనాయి, హృదయాలే దేవుని మనసైనాయి. ప్రియుల హృదయాలే దేవుని యొక్క నిబంధనకు ఆధారమయ్యాయి. చూడండి, అందుకే ఇప్పుడు పలకల మీద కాదు రాయాల్సింది. ఇప్పుడు పాత నిబంధన
పలకల మీద వ్రాయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎక్కడ ఉండాలంటున్నాడు? హృదయాలలో ఉండాలంటున్నాడు. ఇది క్రొత్త నిబంధన, దానికంటే శ్రేష్టమైనది, దానికంటే గొప్పది. ప్రియులారా, ఈ క్రొత్త నిబంధనే మన జీవితానికి ప్రియులారా దేవుని రాజ్యముగా మనకు ప్రకటించబడింది. ఈ మాటలు ఇర్మీయా గారి కాలంలోనే చెప్పాడుగా. అసలు ఇర్మీయా కాలంలో కాదులేండి, ఎప్పుడో చెప్పాడు. ఆది కాండంలోనే చెప్పాడు ఈ విషయాలన్నీ. అబ్రహాముతో చేసిన నిబంధనప్పుడే చెప్పేశాడు ఈ విషయాలన్నీ. మరి ఇప్పుడు అబ్రహామును నమ్మిన వీళ్ళు, దావీదును నమ్మినటువంటి వీళ్ళు మరి ఎందుకు ఈ మాటలు నమ్మలేకపోతున్నారు? దేవుని రాజ్యం మన దగ్గరకు వచ్చిందని ఎందుకు నమ్మలేకపోతున్నారు వీళ్ళు? ఎందుకు నమ్మట్లేదంటే వీళ్ళు వాళ్ళకున్న వ్యాపారాలన్నీ పోతాయి, వాళ్ళకు రావాల్సినటువంటి రాబడి అంతా పోద్ది ఈ మాటలు చెబితే. అంతే కదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చేసరికే దేవుని మందిరము దొంగల గుహగా చేయబడింది కదా. అక్కడంతా వ్యాపారపు టిల్లుగా మార్చేశారు కదా. దాన్ని ప్రార్థన ఆలయాన్ని ఎలా మార్చేశారు? ప్రియులర్, దొంగల గుహగా మార్చేశారు. ప్రభు వచ్చారు, వ్యాపారం అమ్మేటువంటి వారిని కొరడాలతో తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని బయటికి పంపించేసి బల్లలు పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అన్నాడు. అంటే ఏం జరుగుతుంది? యేసు ప్రభు వచ్చేసరికి వ్యాపారం జరుగుతుంది. ఏమండి, వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. ఆనాడు వ్యాపారమే జరుగుతుంది యేసు ప్రభు మొదటి రాకడలో, యేసు ప్రభు రెండవ రాకడలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా చూడండి మీరు, వాక్యం లేదు. ప్రజలు ఎక్కువగా వాక్యాన్ని ప్రియులారా వినటానికి ఇష్టపడటం లేదు. చెప్పేవాళ్ళు కూడా వాక్యాన్ని బోధించటం లేదు. ఏవేవో లోక సంపదలు మాత్రమే బోధిస్తూ, లోక ఆచారాలు బోధిస్తూ, లోక రాబడిని బోధిస్తున్నారు. ఏం మర్చిపోయారు చెప్పండి? వాక్యాన్ని ప్రజలకు వినిపించటం మర్చిపోయారు. పరలోకం కోసం ప్రజలను సిద్ధం చేయటం మర్చిపోయారు. ప్రియులారా, ఇప్పుడు కూడా దేవుని మందిరాలు ఏమైపోయినాయి అంటే వ్యాపారపు ఇళ్ళుగానే మారిపోయినాయి. చేయట్లేదా వ్యాపారాలు? కొబ్బరిని సీసాలు అమ్ముకోవటాలు, కర్చీపులు అమ్ముకోవటాలు, నూనె సీసాలు అమ్ముకోవటాలు, యెరూషలేము వాటర్ అమ్ముకోవటాలు. ఏంటండి? ప్రజలను వాక్యముతో పరలోకానికి సిద్ధపరచవలసిన వాళ్ళు పరసంబంధమైన విషయాలను ప్రజలకు చెప్పి పరలోకం కోసం సిద్ధం చేయాల్సిన వీళ్ళు ఆ పరలోకపు సంగతులని మర్చిపోయారండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోయేటప్పుడే ఒక మాట చెప్పాడు, మళ్ళీ నేను రెండవసారి భూమి మీదకి రాబోతున్నాను, భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే ప్రజలు ఏం మర్చిపోతారు? ప్రభు వచ్చే రాకడలో విశ్వాసాన్ని కోల్పోతారు. అందుకే నేను చెబుతున్నాను, విశ్వాసం మీద ఆధారపడండి. ఏ విషయమైన విశ్వాసం మీద ఆధారపడండి. లోక సంబంధమైన వాటి వైపు కాదు, విశ్వాస సంబంధమైన వారుగా, విశ్వాస సంబంధులుగా, మనం వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులముగా, రాత్రి వారము కాక క్రీస్తు రాజ్యములో ఉన్నటువంటి మనము ప్రియులారా ఆయన యొక్క నిత్య జీవాన్ని పొందటానికి మనము సిద్ధపడాలి. అదే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నప్పుడు మీ యొద్దకు ఏమొచ్చిందని నమ్మన్నాడు? దేవుని రాజ్యం. ఇక తర్వాత ఆయన అన్న మరొక మాట చూద్దాము రండి. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచు. ఒక ఇల్లుంది, ఆ ఇంటిని దోచుకోవాలి. ఆ ఇంటిలో ఒక బలవంతుడున్నాడు. ఆ ఇంటిని దోచుకోవాలి అని అంటే ఏం కావాలి? బలవంతుణ్ణి బంధించాలి. బలవంతుణ్ణి బంధించాలంటే బలవంతుని కంటే బలవంతుడై ఉండాలి. అంతే కదండి. ఒక్కసారి మీకు అర్థం అవటానికి చెబుతాను. ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం వస్తుందనుకోండి. ఆ రాజ్యములో ఉన్నటువంటి వారు ముందు వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోదామని బయలుదేరకూడదు. ఆ వచ్చేవాడు ఎలా వస్తున్నాడు, ఎంత సైన్యంతో వస్తున్నాడు, ఎంత బలంతో
వస్తున్నాడు. ఎటువంటి ఆయుధాలతో వస్తున్నాడు తెలుసుకొని, ఆహా, వాడింత సైన్యంతో వస్తున్నాడా, వాడు ఇటువంటి ఆయుధాలతో వస్తున్నాడా, ఇటువంటి మరి బలముతో వస్తున్నాడా అని ఇప్పుడు వీడేం చేసుకోవాలంటే వాడు వచ్చేలోపే వాడికంటే బలమైనవి సిద్ధం చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. వాడికంటే బలంగా వెళ్ళాలి, జ్ఞానం ఉపయోగించాలి. అప్పుడే ఎదుట వస్తున్నటువంటి రాజ్యాన్ని ఏం చేయగలుగుతాడు? ప్రియులారా, జయించగలుగుతాడు. వచ్చేస్తున్నాడు అంటే అని ఉన్నవాళ్ళు మాత్రం బయలుదేరారు అనుకో, చిత్తుగా ఏమైపోతారు. అందుకే ప్రభు చెబుతున్నాడు, ముందు బలవంతుని బంధించండి. ప్రియులారా, ఒక్కసారి ఇక్కడ కంటే లూకాసు వార్తలో లూకా గారు చాలా స్పష్టంగా రాస్తాడు. చూడండి, లూకా గారు కొంచెం దాన్ని వివరణ ఇస్తున్నట్లుగా ఉంటుంది. చూడండి, 11వ అధ్యాయము లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 21వ వచనము నుండి, బలవంతుడు ఆయుధములు ధరించుకొని, ఇప్పుడు బలవంతుడి దగ్గర ఏమన్నాయి? ఆయుధాలు ఉన్నాయి. చూడండి, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించున్నప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును అని అన్నాడు. చూడండి ప్రియులారా, బలవంతుడు మామూలు బలవంతుడు కాదు. వీడి దగ్గర ఆయుధాలున్నాయి, భద్రత కలిగినటువంటి స్థితి కూడా ఉంది. అక్కడ మనం చూస్తున్నాం, ఆయుధాలను ధరించుకున్నాడు, రెడీగా ఉన్నాడు. తర్వాత తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తును భద్రముగా ఉంచుకుంటున్నాడు. చూడండి, భద్రముగా ఉంచుకుంటున్నాడు. మరి ఇటువంటి వాడిని బంధించాలి అని అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? ఇతని కంటే బలవంతుడు కావాలి, ఇతని కంటే గొప్ప ఆయుధాలు ఉండాలి, ఇతని కంటే గొప్ప ప్రియులారా మరి శక్తి ఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తిని జాగ్రత్త, ఈ భూమి మీద బలవంతుడున్నాడు. ఏవండి, సామాన్యుడు కాదు వాడు. మనం ఏదో తేలిగ్గాంచినేస్తున్నాం. వాడు మనకంటే బలవంతుడు, వాడు మనకంటే జ్ఞానవంతుడు, మనకంటే శక్తివంతుడు, మనకంటే తెలివైన వాడు. ప్రియులారా, వాడు బలవంతుడుగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వాడు ఆయుధాలు ధరించుకున్నాడు. ఎవడో తెలుసా బలవంతుడు? ప్రియులారా, అపవాది. అపవాదిని బలహీనుడిగా చూడకండి మీరు. నేను ఎప్పుడు చెబుతాను మీకు, అపవాదిని బలహీనుడిగా చూసినంత కాలం మనం బలహీనం అయిపోతాం. అపవాది అంత బలహీనుడు కాడు. అపవాది ఎంత బలవంతుడో చెప్పనా? పరలోకంలో దేవునితోనే యుద్ధం ప్రకటించాడంటే ఇక వాడు ఆలోచన చూడండి. పరలోకంలో, ఇక్కడ కాదు, పరలోకంలోనే ఎవరితో యుద్ధము చేయటానికి ఇష్టపడ్డాడు వాడు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవునితో అతడు యుద్ధం చేయాలనుకుంటున్నాడు అని అంటే వాడి బలం సామాన్యమైందా? వాడి బలము సామాన్యమైనదా? కాదండి, చాలా బలవంతుడండి వాడు. జ్ఞానం కలిగిన వాడండి వాడు. చాలా ఎంత జ్ఞానం కలిగిన వాడు అని అంటే ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం అనుకుంటాను, చూడండి వాక్య భాగములో. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనము చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడిన మాట 28వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? సముద్రం మధ్య ఏముంది? భూమి. సముద్రం ఎక్కడ ఏముందండి? మన చుట్టూ ఏమని చెప్పండి? మనం చుట్టూ సముద్రాలు ఏమన్నాయి? సముద్రం మధ్యలో ఏముంది?
భూమి ఉంది. చూసారా ఎక్కడ ఆసీనుడు అయ్యాడు వాడు? మీకు అర్థం అవటానికి ఇంకో మాట చూపిస్తాను రండి. ఇది అలాగుంచండి. ప్రకటన గ్రంథం వాడి సింహాసనం ఎక్కడుందో చూద్దాం. 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా 13వ వచనం, నీవు కాపురమున్నావు. ఎక్కడ? ఎవరితో చెబుతున్నాడు? సంఘముతో చెబుతున్నాడు. సంఘమా, నువ్వెక్కడున్నావో తెలుసా? సాతాను కాపురమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. చూసారా ఎక్కడున్నాం మనం? సాతాను కాపురమున్న స్థలములు ఉండి ఏం చేస్తున్నాడు? 24వ వచనం చదవండి. సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా. ఏమండి? సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పునదేమనగా. గూఢమైన సంగతులు అనే దగ్గర పుట్టినట్లేముంది? సాతాను యొక్క లోతైన, అంటే సాతానుడి దగ్గర కూడా గూఢమైన సంగతులు ఉన్నాయా? ఏమండి? మనమేమనుకుంటున్నామంటే నాకే గూఢమైన సంగతులు తెలుసు అనుకుంటున్నాం. కానీ మనకంటే గూఢమైన సంగతులు ఎవరికి తెలుసు? సాతానుడు గూఢమైన సంగతులు. ఎటువంటి గూఢమైన సంగతులు తెలుసా? మన దగ్గర ఉన్నవి లాక్కెళ్ళిపోయేవి, మన దగ్గర ఉన్నవి దోచుకున్నాడు అక్కడ. ప్రకటన గ్రంథంలో చదవండి, ఆ పై కింద భాగం చదవండి. ఇంకా నీకు కలిగి ఉన్న దాన్ని ఎలా చేయమంటున్నాడు? గట్టిగా పట్టుకోమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? లాక్కెళ్ళేవాడు ఒకడు ఉన్నాడు, నీకంటే బలవంతుడుగా వాడు పని చేస్తున్నాడు ఈ భూమి మీద. చదవండి కింద. చాలండి. 3వ అధ్యాయములో 2వ వచనం చదవండి. చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. మిగిలిన వాటి అంటే కొన్నేటి చేశాడు? అప్పటికే చంపేశాడు, దోచేసుకున్నాడు, చంపేశాడు వాడు కొన్నిటిని. సంఘంలో ఉన్న విషయాలు, సంఘంలో నా ప్రియులరా ఆ లోతైనటువంటి విషయాలను చంపేశాడు వాడు. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఈ మిగిలినవైనా జాగ్రత్తగా ఏం చేయమన్నాడు? సంఘాన్ని కాపాడుకో. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, వాడెంత బలవంతుడు. మరి ఎలాగయ్యా వాడిని ఎదుర్కొనేది? ఏ రీతిగానయ్యా వాడిని ఎదుర్కొనేది? వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఎటువంటి ఆయుధాలు చూద్దాం. వాడిని తేలిగ్గా అంచనేస్తున్నాం మనం. 6వ అధ్యాయము వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా 16వ వచనం. దుష్టుని యొక్క అగ్ని బాణాలు. ఏ బాణాలు ఉన్నాయి? అగ్ని బాణాలు అంటే బాంబులు, పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి వాడి దగ్గర, మిసైల్స్ ఉన్నాయి వాడి దగ్గర. ఏమనుకుంటున్నారు? ఒక విశ్వాసిని ఎలా పడగొట్టాలో, ఒక పాస్టర్ గారిని ఎలా పడగొట్టాలో, ఒక ఆత్మీయుడిగా ఎదుగుచున్న వారిని ఎలా పడగొట్టాలో వాడి దగ్గర మిసైల్స్ ఉన్నాయి. ప్రియులారా, అగ్ని బాణాలు ఉన్నాయి వాడి దగ్గర. చూసారా? మరి అగ్ని బాణాలు ఆర్పాలంటే మనం శక్తిమంతులం కావాలా వద్దా? ప్రియులారా, ఇంకొక విషయం చెబుతాను చూడండి, మనందరికి తెలిసిన విషయమే. 12వ వచనం చదవండి. 11వ వచనం చదవమ్మా. వాడి దగ్గర తంత్రాలు ఉన్నాయి. వాడి దగ్గర ఏమన్నాయి చెప్పండి? తంత్రాలు ఉన్నాయి వాడి దగ్గర. తంత్రం అంటే ఏంటి?
లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి మోసం చేస్తాడు. లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి మోసం చేస్తాడు. గ్రహించండి. తంత్రము. తర్వాత మనము చూస్తే ఇప్పుడు 12వ వచనం. ప్రధానులు ఉన్నారు వాడి దగ్గర. ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు. లోక నాథులు అంటే పరిపాలించేవారు, నాయకత్వం చేసేవాళ్ళు ఉన్నారు వాడి చేతిలో. ఎవరి చేతిలో? అపవాది చేతిలో, నాయకులు ఉన్నారు. చాలు. ఆకాశ మండలములో ఏముంది? ఒక దురాత్మ చూస్తేనే భయం మనకి. సమూహం చూస్తే ఏమండి? సమూహం చూస్తే పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. మరి ప్రియులారా, దేవుడంటే, దేవుని భక్తి అంటే, దేవుని సన్నిధిలో జీవించటం అంటే ఎంత శక్తితో కూడిందో ఆలోచన చేయండి. దేవుని రాజ్యము శక్తితో కూడినది అన్నాడు బైబిల్లో. కాబట్టి సంఘానికి ఉండవలసిందేంటి చెప్పండి? శక్తి. ప్రియులారా, శక్తి అనేటువంటిది మనకు కావాలి. ఎందుకంటే వాడు చాలా శక్తిమంతుడు. వాడి దగ్గర ఆయుధాలున్నాయి, వాడి దగ్గర లోకనాథులు ఉన్నారు, వాడి దగ్గర దురాత్మల సమూహం ఉంది. అంటే ఇప్పుడు సైన్యం ఎవరి దగ్గర ఉంది ఎక్కువ? అపవాది దగ్గరే ఉంది సైన్యం. ఇప్పుడు ఆ సైన్యంతో దిగొచ్చాడు అనుకో, ఆ సైన్యంతో వచ్చాడనుకో, ఏంటి మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆ సైన్యం అంతా రావసరం మన దగ్గరికి. ఒక్కడొస్తే చాలు. సైన్యం అంతా రావాలేంటి మనల్ని పడగొట్టడానికి? మనం ఎంత పెద్ద గొప్ప శక్తిమంతులమా పడగొట్టడానికి? ఏవండి, ఒకసారి ఆలోచించండి. వాక్యం చెప్పేటప్పుడు వాడు చిన్న ట్యాబ్లెట్ వేస్తాడు మనకంతే, నిద్రపోండి అని, అంతే. అది చాలు మనల్ని. అది ఓడించలేం మనం, అది ఓడించలేమండి. ఒక్క చిన్నదే. ఎంత చిన్నది? ఎవిలని చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది, మొత్తు ట్యాబ్లెట్. చాలా చిన్నగా ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది. అందులో పావు వంతేస్తాడంతే. మళ్ళీ ఎక్కువేయడు, అంతా వేయడు, పావు వంతేస్తాడు. నిద్రలోకి జారటం, నిర్లక్ష్యంగా ఉండటం, వాక్యం వినకపోవటం. ఏవండి, అది చాలు మనందరికీ. ఒక్కటి చాలు. చూసారా? దాన్ని ఎదిరించటమే మనకి. ఇప్పుడు మిసైల్స్తో వస్తే, అగ్ని బాణాలతో వస్తే ఏంటి పరిస్థితి? ఊహించండి. భయం కలగట్ల మనకి. అందుకే ప్రియులారా, ముందు బలవంతుణ్ణి బంధించాలి. ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ మీరు చిన్న పిల్లలు అంటున్నాడు. ఎవరమంట? మనం అంత ఎదిగిన వాళ్ళం కాదు, అంత బలవంతులం కాదు, మీరు చిన్న పిల్లలు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి అంటాడు, చూడండి. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది తెలుసుకోవాలి మనం. మీలో ఉన్నవాడు అని అన్నాడు కదా. ఉన్నాడా మరి మనలో? ఉన్నాడా? నిజంగా చెప్పండి, ఉన్నాడా? ఉన్నాడా? ఎప్పుడు ఉంటాడు అసలు ఆయన? ఎప్పుడు ఉంటానన్నాడు మనలో? మనలోనికి ఎప్పుడు ఉంటానన్నాడు ఆయన? ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం బ్రతికినప్పుడు, ఆయన వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు మనలో ఉంటాడు ఆయన. ఉన్నాడనగానే బాప్తీసం పొందాను కాబట్టి ఉన్నాడు అనుకోకండి. మీలో ఒకడున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది మనం తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాక్యంలో తిమోతికు రాసినటువంటి ప్రియులారా 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. 2వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వేం కావాలి? ఏ కృపచేత?
దేవుని కృప ఎప్పుడు మనలోకి వస్తుంది? దేవుని కృప ఎప్పుడు మనలో ఉంటుంది? దేవుని కృపను ఎప్పుడు మనం పొందుకుంటాం? ఆయన మాట విన్నప్పుడే. సౌలుకు దూరము చేసినట్టు దావీదుకు నా కృప దూరము చెయ్యనన్నాడు. ఎందుకు సౌలుకు దూరం చేశాడు? ఎందుకు దావీదుకు దూరం చేయలేదు? అన్నాడు కదా సమూయేలు వచ్చి, అయ్యా, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడుగా. కాబట్టి నువ్వేదో దేవునికి ఇస్తున్నాను, నేను దేవునికి అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నానని చెప్పుకోవటం కాదు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం బ్రతకటం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు బలవంతులం కావాలి, మనం బలవంతులం కావాలి. 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. మహాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యమే కదండి శక్తి కలిగింది. నీ వాక్యము శక్తి కలిగినది. ప్రియులారా, శక్తి కలిగిన వాక్యము మన హృదయములో ఉండాలి. ఏదో ఇక్కడ ఇని బయటికి వెళ్ళిన తర్వాత పోవటం కాదు. మీరు ఆయన మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమై ఉండాలంటున్నాడు? తర్వాత 11వ వచనములో మీరు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. అదేంటో కింద చాలా చక్కగా రాశాడు కదా, అవన్నీ మనకు తెలుసు కదా. తర్వాత ఆ కింద మీరు 13వ వచనం చదివితే, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై ఏం చేయాలి? నెరవేర్చాలి, వింటం కాదు. నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. అక్కడ ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఇక ఆ తరువాత 18వ వచనం ఏమన్నాడంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి అని అన్నాడు. ప్రియులారా, తర్వాత ఏముండాలి మనలో? ప్రార్థనా విజ్ఞాపనలు. ఏవండి, మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పిన విధానం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాతానుడు ఈ భూమి మీద వాడు సామాన్యుడిగా లేడు. వాడు ఇప్పుడు రండి మళ్ళీ యెహెజ్కేలు గ్రంథంలోకి 28వ అధ్యాయం మళ్ళీ 2వ వచనం చదువుకుందాం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనయ్యున్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడివై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే ఎవరికంటే? దానియేలు కంటే మనం కనీసం దానియేలు లాంటి జ్ఞానం అనందా మనకి? మరి సాతానుడేమో దానియేలు కంటే జ్ఞానవంతుడు. దానియేలు ఎంత జ్ఞానవంతుడు ఏమండి? దానియేలు మామూలు జ్ఞానవంతుడా? దానియేలు గ్రంథం దర్శనాలతో కూడినటువంటి ఆ గ్రంథాన్ని మనం చదివితే అందులో ఎంత గొప్ప జ్ఞానం ఉందో. దానియేలును ఆనాటి రాజులు చాలా ప్రియులారా ఆయన్ని పొగిడారు, ఆయన్ని ఘనపరిచారు. ఆనాటి దినాలలో నీ వంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడెవడును లేడు అని అన్నారు. అటువంటిది ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు చెబుతూ, వాడు సామాన్యుడు కాదయ్యా, వాడు దానియేలు కంటే ప్రియులారా. ఎందుకంటే అదే సమయంలో దానియేలు ప్రియుల రాజ్యంలో బోధిస్తున్నాడు కదా, అదే సమయంలో యెహెజ్కేలు
వీళ్ళిద్దరూ సమకాలికులే కదా, ఇటు బోధిస్తున్నాడు కదా. కాబట్టి దానియేలు అక్కడ కనబడుతున్నాడు, బలంగా కనబడుతున్నాడు యెహెజ్కేలుకి. యెహెజ్కేలు అనుకుంటున్నాడు, నేను దానియేలు వలె కావాలి, దానియేలు అంతటి గొప్ప జ్ఞానవంతుడిని కావాలనుకున్నాడు యెహెజ్కేలు. కానీ దేవుడు అంటున్నాడు, దానియేలు కంటే ఒక జ్ఞానవంతుడున్నాడు, చాలా జాగ్రత్త. వాడిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమైనదేదియు లేదు, నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. వెండి బంగారములను తెచ్చుకొంటివి, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నువ్వు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఇంకా మీరు కింద చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి, చాలా విషయాలు. నువ్వు ఏదేనులో ఉన్నావు, అక్కడ కెరూబుగా ఉన్నావు అనే విషయాలు చాలా ఉంటాయి అక్కడ. గమనించండి. ఇప్పుడు ఎంతటి బలవంతుణ్ణి మనము ప్రియులారా ఏం చేయాలట? బంధించాలి. బంధిద్దామా? బంధిద్దామా? యేసు నామములో పో అని అంటే భయపడ్డాడేమి? వాడికి అంత ప్రియులారా అది తేలికైన పదం. వాడికి అంత తేలిగ్గా వెళ్ళేవాడు కాదు. ఈరోజు ప్రజలకి ఆ విధమైనటువంటి విషయాలు నేర్పించేశారు. ఒకసారి ఒక స్థలములో కొంచెం మానసికంగా ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చారు ఒక పాస్టర్ గారి దగ్గరికి. అప్పుడు నేను అక్కడే ఉన్నాను ఆయన దగ్గరే. ఆయనకి అటువంటి వాళ్ళంటే మహాభయం అంట ఆ పాస్టర్ గారికి. అక్కడే నిలబెడుతున్నాడు. ఈయన స్టేజ్ మీద, ఈయన బలిపేట మీద ఉన్నాడు. రక్తం వేసి కాలు కిందేసి టపా టపా కొడుతున్నాడు. కాలు కిందేసి పో పో అని. ఏం పోతుంది? ఏంటిది? ప్రియులారా, మనమేవో ప్రియులారా చెప్పినంత మాత్రాన మన నోటి వెంట వచ్చిన మాట యేసు క్రీస్తు వంటి శక్తివంతమైనటువంటి మాట ఏం కాదు మనది. అంత తేలిగ్గా పోడువాడు. వాడిని ఎదిరించాలి, మనం వాడిని జయించాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు లైట్లను నారిపేసుకున్న తర్వాత తెల్లగా నీ ముందు కనపడింది దానికి ఏదన్నా ఎట్లా ఉంటుంది? నువ్వు పారిపోతావా, ఆడు పారిపోతాడా? నిజంగా చెప్పండి, ఎవరు పారిపోతారు? అదే మరి ఆలోచిస్తున్నారా? మనకి నీడ చూస్తే భయం, మనకి ఏదైనా ఆకారం చూస్తే భయం. మనకి మహాబలవంతుడు వాడు, మహాబలవంతుడు. అందుకే ప్రభు అంటున్నాడు, వాడిని బంధించేంత శక్తిమంతుడు కావాలి నువ్వు. వాడిని బంధించేంత శక్తిమంతుడు కావాలి నువ్వు. వాడిని బంధించాలంటే ఆత్మీయ స్థితిలో నీ జ్ఞానం పెరగాలి, ప్రార్థన పెరగాలి. ఇదిగో క్రీస్తు వారి యొక్క కృపలో బలవంతుడువు కావాలి. నీ జీవితంలో వాడి తంత్రములను ఎరిగి ఉండాలి. నువ్వు శక్తిమంతుడు కావాలి. ఇదిగో సర్వాంగ కవచమును నీవు ధరించుకున్న వాడవై ఉండాలి. అందులోనే అన్నీ కూడా ఇమిడిపోయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్కెవయ కుమారులు వెళ్ళారండి ఆ రోజున దయ్యం పడితే వెళ్ళగొట్టడానికి. వెళితే గొడ్డలోడ తీసుకొట్టినాయటిని, మామూలుగా కదా వాళ్ళని. ప్రియులారు వెళ్ళిపోయి మేము కూడా యేసునామమును ఉచ్చరిస్తాం, యేసునామమును పౌలులాగా దయ్యాలు వెళ్ళగొడతామని వెళ్ళారు. అప్పుడు ఏమందో తెలుసా? యేసు ప్రభు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, మీరెవర్రా నన్నంత తేలిగ్గా జయించడానికి వచ్చారా మీరు? ఎగిరి తన్నింది మామూలుగానా? చూడండి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఆ మాటలు చదివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒకసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యం, వాటిని గురించి మనం చెప్పుకుంటాం. ఇంకా మనం చాలా విషయాలు ఒకసారి మనం దేవుని వాక్యములో చూద్దాము రండి. 19వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి. 13వ వచనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు ఏం పూనుకున్నారు?
ప్రభువైన యేసు నామమును ఉచ్చరించటమా ధరించటమా? ధరించాలి, ఉచ్చరించటం కాదు. ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుడి కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి, దిగంబరులై అంటే బట్టలు లేకుండా కొట్టింది, మామూలుగా కాదు. ఏమనుకుంటున్నారు ప్రియులారా? సాతానుడు చాలా బలవంతుడు. ఆ బలవంతుణ్ణి బంధించాలి అనంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని, ఆ గొప్పవాని మీద ఆధారపడి ఆ గొప్పవానితో సహవాసం చేస్తూ ఆ గొప్పవాడు చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతూ మనము ప్రియులారా వాడిని బంధిస్తేనే గాని ప్రియులారా ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి సామాగ్రిని తెచ్చుకోవటానికి అవకాశం ఉండదు. అందుకే ప్రభు అంటున్నాడు, మొదట మీరు ఏం చేయాలో తెలుసా? బలవంతుని చదవండి. ఇప్పుడు రండి మత్తయి సువార్త దేవుని వాక్యములో 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోచొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకో. మనము ఎదుటివానిని గెలవాలి అనంటే ఎదుటివాని బలమును ఎరిగి వాడికంటే ఎక్కువ బలాన్ని మనము కలిగి ఉండాలి. అంటే ఎదుటివాడు 9 తీసుకొచ్చాడు అనుకో, వాళ్ళు బలవంతులుగా ఉన్నారనుకో, ఆ 9 బలాన్ని ఎరిగి మనం 10 మందినైనా తీసుకెళ్ళాలి. వాడు 10 మందిని తీసుకొచ్చాడు అనుకో, మనం అంటే వాడి బలము కంటే ఎక్కువ బలము మనం ఉపయోగించాలి. ప్రియులారా, ప్రభువారు చెబుతున్న మాటలు చూడండి. ప్రభువారి యొక్క ఆ పరిసయ్యులకు చెబుతున్న ఈ మాటలు విన్నప్పుడండి వాళ్ళల్లో జ్ఞానం రావాలండి, బుద్ధి రావాలండి, సత్యాన్ని తెలుసుకోవాలండి, దేవుని వైపుకు తిరగాలండి. అలా వారు తిరగలేదండి. అందుకే ప్రభు అన్నాడు, నా పక్షమున నుండని వాడు నాకేమైపోతాడు? విరోధి. దేవుని పక్షాన ఉండకపోతే మనము విరోధులమైపోతాం. ఆయన మన పక్షాన ఉండాలి. ఆయన మన పక్షాన ఉంటే ధైర్యంగా ఒక మాట చెప్పగలం. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడెదుర్కొంటాడు? మరి ఆయన మన పక్షాన ఉన్నాడా? మనతో ఉన్నాడా? మనతో సహవాసం చేస్తున్నాడా? మన క్రియలను చూసి వెళ్ళిపోతున్నాడా? మన మాటలను చూసి వెళ్ళిపోతున్నాడా? మన క్రియలను చూసి దుఃఖపడుతున్నాడా? ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించండి. ఈ దినమున మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. బైబిల్లో ఎన్నో రకాలైనటువంటి మాటలు ప్రభువు చెప్పినప్పుడు వాటిని మనము ఏదో ప్రియులారా చిన్నగా ఆలోచించొద్దు. అవి చాలా గొప్ప మాటలండి. ప్రభువు నోట వచ్చిన ప్రతి మాట ఆలోచిస్తే మహా గొప్ప జ్ఞానముతో కూడినవి. అవి మానవ జ్ఞానానికి అందనివి. దేవుని జ్ఞానంతో తెలుసుకుంటూ బలవంతులుగా ఉండి అపవాది ఎన్నో విధాలుగా మన మీద వాడు దాడి చేస్తున్నప్పుడు వాడిని ఎలా జయించాలో, వాడిని ఏ రీతిగా బంధించాలో, వాడిని ఏ రీతిగా పారద్రోలాలో, ఏ రీతిగా వాడిని మనము విజయంతో ప్రియులారా మనము దేవుని పిల్లలుగా నిలబడాలో తెలుసుకొని ప్రభువులో ముందు కొనసాగుదాం. తలలు వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. నీ మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరోసారి నీ సన్నిధికి వచ్చాము నాయన. లోకము చూస్తే చాలా భయంకరంగా ఉంది నాయన. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని దినాల్లో మేమున్నాం తండ్రి. ఎందుకంటే భూమి మీద అపవాది ఎవరిని మృంగుదునని తిరుగుచూ ఉన్నాడయ్యా. ఇప్పటికే ఎంతోమంది వాడి చేతులు పడిపోయారు. ఒకవేళ మేము కూడా ఎక్కడైనా
వాడి చేతికి చిక్కామేమో నాయన. మేము గుర్తించి మా జీవితాలలో శక్తిని పొందుకొని మాలో ఉన్నవానితో బంధము కలిగిన వారమై వెలుగు సంబంధులుగా విశ్వాస జీవితముతో నాయన మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. సాతాను కాపురమున్న స్థలములో మేమున్నాము నాయన. వాడు ఇప్పటికే చాలా వాటిని పడగొట్టేశాడు మా జీవితాలలో. మిగిలిన వాటినైనా జాగ్రత్త పరుచుకోమంటున్నారు నాయన. మా చేతిలో నుండి వాడు ఏది అపహరింపకుండా గట్టిగా పట్టుకోండి వాటిని అంటున్నాడు. అటువంటి జీవితం మాకు పెట్టండి నాయన. ఎక్కడ మేము బలహీనలము కావద్దయ్యా. ఆత్మలో శక్తిమంతులుగా, అపవాదిని ఎదిరించేవారిగా, జయించేవారిగా ఈ లోకములో ప్రభువా నీ వాక్యాన్ని బట్టి మేము నడుచుకుంటూ, మాకు మాదిరిగా ఉన్న భక్తులను మాదిరిగా పెట్టుకుంటూ, వారు ఎలా బ్రతికారో, ఎలా జీవించారో ఈ చివరి దినాల్లో కేవలం వాక్యానికి మాత్రమే మేము చోటిచ్చి ఆ వాక్యపు శక్తితో బ్రతుకున్నట్లు చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి నాయన. శుక్ర, శని, ఆదివారాలు జరిగే కోడికలలో మీరుండండి. మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ప్రార్థనలు, వాక్యములు మీలో ప్రభు మేము కొనసాగుటకు తగిన సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి వేళ ప్రభు మమ్మల్ని అందరినీ కూడా దీవించి పంపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.